ఇవాళ వాస్తవం ఏంటి అంటే అక్కడ సహజంగానే ప్రజలు కానీ సహజంగానే పర్యావరణవేత్తలు కానీ అక్కడ జరుగుతున్న పర్యావరణ హననం పట్ల పర్యావరణం మీద జరుగుతున్న దాడి పట్ల విస్మయంతో ఒక బాధతో ఆవేదనతో అక్కడ చనిపోయిన 3 జింకల గురించి కానీ అదేవిధంగా అక్కడ చెట్లు కొట్టేయడం గురించి కానీ దొంగల్లాగొచ్చి అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా 100 ఎకరాల్లో వారు ఏదైతే దాడి చేసినారో ప్రభుత్వమే మరి రక్షించాల్సిన వాళ్ళని భక్షిస్తుంటే సహజంగానే ఆవేదనతో అటు హెచ్సియు విద్యార్థులు కానీ దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కానీ ఉద్యమం చేసినారు. కానీ దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది. జరిగింది ఏమంటే నిన్న హరీష్ రావు గారు మీకు చాలా వివరంగా ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు చెప్పారు. ఎట్లా ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని తుంగలో దొక్కుతోంది, సుప్రీంకోర్టు తీర్పులను బేఖాతరు చేస్తోంది, ఎట్లా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించింది, ఎట్లా ఫారెస్ట్ యాక్ట్ని కూడా ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ని కూడా ఎట్లా ఉల్లంఘించింది, అన్ని విషయాలు కూడా నిన్న వారు చాలా వివరంగా చెప్పారు. నేను వాటి జోలికి పోను. కానీ నేను చెప్పేది ఒక సరికొత్త ఆర్థిక నేరానికి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందో, ఒక గోల్మాల్ ఏదైతే చేస్తూ ఉందో దాని విషయాల్లో నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నా. ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఈ కుంభకోణం అంతా కూడా? అసలు ఇందాక నేను చెప్పినట్టు ఈ భూమి ఏదైతే ఉన్నదో ఈ 400 ఎకరాల అడవి భూమి అనే మాట నేను చాలా స్పష్టంగా అటవీ భూమి అనే మాట పూర్తిగా ఉన్న అవగాహనతో మాట్లాడుతున్నా. అది కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు మీకు చెప్పారు, మీరు చూశారు. సుప్రీంకోర్టు 1996లోనే అంటే దాదాపు 30 ఏళ్ల కిందటనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అడవి అని ప్రత్యేకంగా రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే 0.4 క్యానపీ ఉంటే ఖచ్చితంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయినా ఓనర్షిప్ ఎవరిదైనా ఖచ్చితంగా దాన్ని అటవీ భూమిగానే గుర్తించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం కూడా ఇచ్చింది. ఏమని? మీ దగ్గర సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఓనర్షిప్ ఎవరిదున్నా అట్లాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి లెక్క తీయండి, దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నా చేయకపోయినా ఆ లిస్టు మాకు పంపించండి అంటే ఇక్కడ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ స్థలాలను గుర్తించడానికి. అందుకే 0.4 క్యానపీ ఉన్న ఈ భూమి ఖచ్చితంగా అటవీ భూమి. మీరు చూస్తారు సుప్రీంకోర్టు ఆల్రెడీ దాన్ని అటవీ భూమిగానే చెప్పింది. మన జస్టిస్ గవాయ్ గారు కూడా చెప్పారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం. ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిని టీఎస్ఐఐసికి 75 కోట్ల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చింది. ఇన్ టర్న్ ఐఐసి బ్యాంక్ ద్వారా ఐసిఐసి బ్యాంక్ ద్వారా 10,000 కోట్లు ఈ ల్యాండ్ని బాండ్స్ రూపంలో తీసుకొచ్చింది. ఆ 10,000 కోట్లు ఎక్కడ పోయినాయి? రైతు రుణమాఫీకి, సన్నవడ్లేస్తే బోనస్కి ఇచ్చిన డబ్బు ఇది 10,000 కోట్లు. ఇది ఎవరు జేబుల్లోకి పోలే, ఏ సంస్థలకు పోలే. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా రుణమాఫీ రుణముక్తులు చేసినట్టు రైతుల యొక్క భారాన్ని దించడానికి ఈ 10,000 కోట్లని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వడం జరిగింది. ఇది కడుపు నొప్పితో రైతులు బాగుపడుతున్న నొప్పితో ఇవాళ ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. 175 కోట్ల అంశం లేవనెత్తినాడు. ఏంటి 175 కోట్లది? ఇది ఆన్ రికార్డ్ వైట్ మనీ. ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఏదో ఒక ఏజెన్సీ కావాలి, ఒక కన్సల్టెన్సీ కావాలి కాబట్టి ఇది ఆనవాయితీ, ఇది ప్రాక్టీస్. ఇది గత ప్రభుత్వం జరిగినప్పుడు ఏదో కన్సల్ట్ ద్వారానే మనకు లోన్స్ వస్తాయి. ఇది బాజాప్తా రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిస్తే టెండర్లో పాల్గొన్నటువంటి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి ఈ కన్సల్టెంట్ వ్యవస్థని అప్పచెప్పడం జరిగింది. దానికి అదనంగా 175 కోట్లు వైట్ మనీ ప్రభుత్వం ఇచ్చింది. దీంట్లో ఏదో జరిగింది కుంభకోణం. ఎక్కడుంది నాయన కుంభకోణం దీంట్లో? ఇలా
ఇక్కడ అంత వాల్యూ లేదంటాడు. ఆయన గారు అమ్మకానికి పెట్టినటువంటి భూములు కోకాపేటలో అయితే 100 కోట్ల పలుకుతుంది. బాజాప్తా ఆక్షన్ చేసి 100 కోట్లకు అమ్మామని అడ్వర్టైజ్మెంట్. రియల్ ఎస్టేట్ కంపెనీల కన్నా ఎక్కువ ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది. లక్షల కోట్లు, వేల కోట్లు తగిలేశారు అడ్వర్టైజ్మెంట్ మీద. 100 కోట్లు కోకాపేటలో పోయినప్పుడు ఇది ఎక్కడుందండి ఇది ఈ భూమి? ఇప్పుడు హెచ్యూ ల్యాండ్స్ ఎక్కడున్నాయి? చుట్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కంపెనీలు ఏంటి? ఐఎస్బి కానీ, ఇన్ఫోసిస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, విప్రో కానీ, గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, డిలైట్ కానీ, ఏడీపీ కానీ, డిఎల్ఎఫ్ కానీ, యాక్సెంచర్ కానీ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ భూమి ఉంది. అమెరికన్ కౌన్సిలేట్ కానుకొని ఇక్కడ 100 కోట్లు ఉండదా? ఈ 100 కోట్ల భూమిని ప్రభుత్వ సంస్థకి టీఎస్ఐఎస్ఎస్కి 75 కోట్లకు ఇచ్చినాము. ఇది ఎక్కువ ప్రైస్ చేసి చూపించినారంటారు. ఇవాళ అక్కడున్న ధర 30,000 కోట్లు పలుకుద్ది కాబట్టి 10,000 కోట్లు బాండ్స్ రూపంలో ప్రభుత్వం తీసుకుంది. తీసుకున్న తర్వాత రైతులకు ట్రాన్స్ఫర్ చేసింది. ఈ 10,000 కోట్లు ఎటుపోయినాయి అనేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలవాలి. ఈ 10,000 కోట్లు రైతుకి రుణమాఫీ కింద ట్రాన్స్ఫర్ చేసింది. మీలాగా 10,000 కోట్లు తీసుకొని దుబారా చేసి విచ్చలవిడిగా అడ్డమైనడికి పంచే పరిస్థితి లేదు. రైతుల శ్రేయస్సు కొరకు దీన్ని బాండ్స్ రూపంలో తీసుకోవడం జరిగింది. దీనిలో కాంగ్రెస్ నాయకుడు కానీ అధికారులు ఒక చాక్లెట్ కూడా తీసుకునే పరిస్థితి. అడ్డం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు.